ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఈరోజు అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది జయంతుల మాసము అనొచ్చండి. శ్వేతద్వీపము సంచిక ఈ నెల ముఖచిత్రం చూస్తే గనక మనకి చక్కగా ఒక విషయం అర్థమవుతుంది. పరమగురువులందరూ కూడా అనుకొని ఒకే నెలలో జన్మించారా అని అనిపిస్తుంది. మాస్టర్ ఈకే గారి జన్మదినము ఈ నెలే, మాస్టర్ సివివి గారి జన్మదినము ఈ నెలే, మాస్టర్ ఎంఎన్ గారి జన్మదినము ఈ నెలే, ఈరోజే కదండి, అవునా కాదా? మేడం బ్లావెట్స్కి మాత ఆవిడ జన్మదినోత్సవము ఈ నెలే. అరవింద యోగీంద్రులు వారి జన్మదినోత్సవము ఈ నెలే. ఇంత మాత్రమేనే అంటే ఇంత మాత్రమే కాదండి అన్నారు. గురువులకే గురువు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు. స్వామి పరమాత్మ భగవంతుడు ఆయన ఆవిర్భవించినటువంటి రోజు కూడా ఈ నెలయే. చూడండి విశేషం. అందువల్ల పుట్టినరోజు పండుగలు జయంతుల మాసము అని మనం అనుకోవచ్చు. తెల్లవారితే కృష్ణాష్టమి. అందువల్ల ఆ కృష్ణ తత్వాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. భగవంతుని అవతారాలన్నింటిలోకి కూడా కృష్ణావతారము మహోత్కృష్టమైనటువంటిది, అత్యంత మాధుర్యభరితమైనటువంటిది. ఈ అవతారము యొక్క ప్రత్యేకత ఏమిటంటే తెలిసినట్లే ఉండి తెలియనటువంటిది. కృష్ణతత్వము మనకి భారతము, భాగవతము, హరివంశము, విష్ణు పురాణము, బ్రహ్మవైవర్తాది పురాణములు మొదలగు వాటిల్లో లభిస్తుంది కృష్ణతత్వము. పురాణ పురుషుడు పీఠికలో మాస్టర్ ఇచ్చారు, ఏ గ్రంథములు ప్రామాణికము, కృష్ణ కథకు ప్రామాణికమైనటువంటి గ్రంథములేమిటి అంటే కనుక భారతము, భాగవతము, హరివంశము, విష్ణు పురాణము అన్నారండి. ఇంత మాత్రమే కాకుండా లీలాసుకుల వారి కృష్ణ కర్ణామృతము, అట్లాగే జయదేవుల వారి గీత గోవిందము, అట్లాగే నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలాతరంగిణి, ఇవి కూడా కృష్ణ తత్వాన్ని మనకి చక్కగా అందిస్తాయండి. ఈ మహానుభావులందరూ కూడా అనుభవించి రాసినటువంటి గ్రంథములు ఇవి. కృష్ణతత్వము గీత గోవిందకర్త జయదేవుల వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే కనుక ఈ 10 అవతారాల్లో ఒక అవతారం కాదట కృష్ణుడు. జాగ్రత్తగా మాటలు వినిపిస్తూ ఉన్నాయండి. జాగ్రత్తగా మనము కృష్ణతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. గీత గోవిందకర్త జయదేవుల వారు అంటారు, 10 అవతారాల్లో ఒక అవతారం కాదట కృష్ణుడు. ఈ 10 అవతారాలకు మూలమైనటువంటి వాడు కృష్ణుడు అంటున్నారండి. అంటే కృష్ణుడే ఇన్ని అవతారాలు దాల్చాడు అంటున్నాడు. వేదానుద్ధరతే జగన్నివహితే భూగోళముద్భిభ్రతే దైత్యం దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలయతే కారుణ్యతే మ్లేచ్ఛా మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. 10 అవతారాలు దాల్చిన కృష్ణునకు నమస్కారము అంటున్నాడండి. దీన్ని భారతీయ బాలశిక్ష 2వ భాగంలో మాస్టారు చాలా చక్కగా వివరించారు. భారతీయ బాలశిక్ష అంటే చిన్నపిల్లలు చదువుకునేవి అని అనుకుంటే పొరపాటే. పెద్దవాళ్ళకు కూడా తెలియనటువంటివి చాలా ఉన్నాయి. మనల్ని కూడా చైతన్యవంతుల్ని చేసేటువంటి అంశాలు బోలెడున్నాయి అందులో. అది చిన్న పెద్ద అని కాదు. అలాగే భారతీయ బాలశిక్ష 2వ భాగంలో మాస్టర్ అంటారు, కృష్ణుడు అవతారము కాదు అన్నారండి. అదేంటండి విశేషం, విచిత్రం చూడండి. కృష్ణుడు అవతారము కాదు, మరి ఏమిటి
అంటే కనుక ఈ 10 అవతారాల పరిపూర్ణ తత్వము దేహంగా దిగి వచ్చి కృష్ణుడైనాడు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి ఈ వాక్యము. ఈ 10 అవతారాల తత్వము కూడా పరిపూర్ణ తత్వము దేహంగా దిగి వచ్చి కృష్ణుడైనాడు. ఎట్లా అండి అనంటే కనుక మత్స్యావతారం ద్వారా భగవంతుడు ఏం చేశాడు? వేదములను ఉద్ధరించాడు. సోమకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి వేదములను ఉద్ధరించాడు. అట్లాగే కృష్ణుడు విదేశీయులైనటువంటి దుష్టుల కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుండి ఈ వేదములు నష్టం అవ్వకుండా కాపాడాడు శ్రీకృష్ణుడు. మంత్రజాలము నవల చదివితే ఈ చక్కగా ఈ విషయం మనకు అవగతమవుతుంది. కనుక వేదములను ఉద్ధరించాడు. కూర్మావతారము ద్వారా భగవంతుడు ఏం చేశాడు? దేవదానవులు ఇద్దరు కూడా మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలుగుతూ ఉంటే అడుగున ఆధారంగా నిలబడ్డాడు భగవంతుడు కూర్మావతారం ద్వారా. మరి కృష్ణుడు కురుపాండవుల ధర్మయుద్ధానికి అడుగున నిలబడ్డాడు ఆధారంగా అంటున్నారండి. అట్లాగే వరాహ అవతారము ద్వారా భూమిని పైకెత్తి ఉద్ధరించాడు, భూమిని రక్షించాడు భగవంతుడు. ఈయనో దుష్టులైనటువంటి రాక్షసుల బారి నుండి భూమిని ఉద్ధరించాడు శ్రీకృష్ణుడు. నారసింహావతారంలో భగవంతుడు ఏం చేశాడు? దైత్యుణ్ణి చీల్చాడు. అట్లాగే అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు కృష్ణావతారంలో. వామనావతారంలో భగవంతుడు ఏం చేశాడు? ఆయన యాచన చేశాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేశాడు. తర్వాత ఈ వామనుడు త్రివిక్రముడయ్యాడు, తన విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణావతారంలో కూడా అదే చేశాడండి. వామనావతారము వలె కృష్ణుడు కూడా పాండవుల రాజ్యాన్ని యాచించటానికి కురుసభకు వెళ్ళాడు. కురుసభకు వెళ్ళి అక్కడ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే పరశురాముని వలె చెడ్డరాజులను సంహరించాడు, శ్రీరాముని వలె ఆశ్రితులను రక్షించాడు. అట్లాగే బలరామునికి సహచరత్వాన్ని, తోడ్పాటుని అందించాడు. అట్లాగే బుద్ధుడి వలె ఆనందమయ మార్గాన్ని బోధ చేశాడు. ఇప్పుడు అర్థమైంది కదండి. అంటే 10 అవతారాల పరిపూర్ణ తత్వము దేహంగా దిగి వచ్చి కృష్ణుడయ్యాడు అంటే అర్థం అదండి. సరే అమ్మ, బుక్ స్టాల్ దగ్గర చాలా మాటలు వినిపిస్తున్నాయి అమ్మ. బుక్ స్టాల్ దగ్గర ఆ ముందు వైపు కూడా బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రవచనం వినేవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, గమనించ ప్రార్థన. ఈ ప్రాంగణంలోనే ఎవరు మాట్లాడుకోకూడదని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాలంటీర్సు, పెండాల్ డిసిప్లిన్ వాలంటీర్స్ జాగ్రత్తగా ఆ సంగతి చూసుకోవాల్సింది. వినేవాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉన్నారు. అయితే రామావతారానికి కృష్ణావతారానికి కూడా తేడా ఉందండి. కృష్ణ తత్వం మనం తెలుసుకుంటూ ఉన్నాం. రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి సామాన్య మానవుడి వలె నటించాడు అంటున్నారు. సామాన్య మానవుడి వలె జన్మించటం, సామాన్య మానవుడి వలె విద్యాభ్యాసము, ఇవన్నీ చెప్పారు మనకి. మరి శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మము అంటున్నారండి. వాల్మీకి మహర్షి రామో విగ్రహవాన్ ధర్మ అనంటే వ్యాసుడు ఇంకొంచెం ముందుకెళ్ళి కృష్ణస్తు భగవాన్ స్వయం అంటున్నాడండి. అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. అయితే వారధి నిర్మాణం జరిగినప్పుడు, రావణ సంహారం జరిగినప్పుడు దేవతలు వచ్చి రామచంద్రమూర్తిని కొనియాడతారు. అయ్యా నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి అంటారు. అంటే రామచంద్రమూర్తి అంటాడు, కాదయ్యా ఆత్మానాం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. అంటే నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి అంటున్నాడండి. ఎందుకని? ఆయన మానవుడి వలెనే నటించాడు. ఎందుకంటే రావణుణ్ణి సంహరించాలంటే కనుక మానవుడే అయి ఉండాలి. ఈ రావణుడికి బ్రహ్మగారి వల్ల వరం ఉన్నది. అందువల్ల మానవుడైతేనే రావణాసురుణ్ణి సంహరించగలడు. ఈయన ఆత్మానాం మానుషమ్మణ్యే రామం దశరథాత్మజం అంటే కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం అంటున్నాడు. అంటే నన్ను మానవుడిగా తలచువాడు మూఢుడు అంటున్నాడండి.
దీని ద్వారా మనకి శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మమే అని తెలుస్తూ ఉంది. పైగా మనకి కొన్ని గీతలు ఉన్నాయి. శివుడు చెప్పాడు కాబట్టి శివగీత అన్నాం, గోపికలు చెప్పారు కాబట్టి గోపికా గీత అన్నాం, అష్టావక్రుడు చెప్పాడు కాబట్టి అష్టావక్ర గీత అన్నాం. మరి కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణ గీత అనాలి కదండి. కానీ కృష్ణుడు చెప్పినప్పుడు దాన్ని ఏమంటున్నాము? భగవద్గీత అంటున్నాం. ఈ భగవద్గీతలో కూడా అర్జునుడు మాట్లాడితే అర్జునవాచ అంటున్నాం, సంజయుడు మాట్లాడితే సంజయవాచ అంటున్నాం. ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఆయన్ని ఏమంటున్నాం మనం? ధృతరాష్ట్రవాచ అంటున్నాం కదండి. ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడిగితే ధృతరాష్ట్రవాచ అంటున్నాం. మరి కృష్ణుడు చెప్పేటప్పుడు కృష్ణవాచ అనాలిగా? కాదు, భగవానువాచ. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే సాక్షాత్తు భగవంతుడే శ్రీకృష్ణుడు అని మనకి ఇక్కడ అర్థమవుతోంది. సరే, ఆయన జన్మించిన పరిస్థితులు చూద్దాం. బంధనాలయమున జన్మించాడు. బంధనాలయమున జన్మించటం అంటే భగవంతుడే జీవుడుగా గర్భస్థుడగుట. జీవుడిగా దిగివచ్చేది ఎవరు? భగవంతుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది బేసిక్స్ ఇవన్నీ. జీవుడిగా దిగివచ్చేవాడు భగవంతుడే. జీవుడిగా భగవంతుడు గర్భస్థుడు అగవటము అదే బంధనాలయమున జన్మించటము. పైగా ఇంకొక అభిప్రాయం కూడా ఉన్నది, తప్పుడు అభిప్రాయం. రామచంద్రమూర్తి అంటే అనేక కష్టాలు పడ్డాడండి, అరణ్యవాసం చేశాడు, ఇంకోటి చేశాడు. శ్రీకృష్ణుడు కులాసా పురుషుడు, గోపికలతో ఆడుకున్నాడు, గోవులతో ఆడుకున్నాడు, కులాసాగా తిరిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. తప్పుడు అభిప్రాయం, పొరపాటు అభిప్రాయం. శ్రీకృష్ణుడి జీవితాన్ని గనక మనం గమనిస్తే సామాన్య మానవుడికి ఎదురయ్యేటువంటి కష్టాలకు కొన్ని వేల రెట్ల కష్టాలు ఆయన జీవితంలో ఎదురైనాయండి. అసలు పుట్టటమే, ఆయన పుట్టటమే ఒక లీలా మానుష విగ్రహం. ఆయన జన్మించిన పరిస్థితులు చూడండి. ఏ పరిస్థితుల్లో ఆయన జన్మించాడు? పుట్టగానే కబురు చేయండి వచ్చి చంపేస్తాను అనేటువంటి పరిస్థితుల్లో కదండి ఆయన జన్మించింది. పుట్టగానే కబురు చేయండి వచ్చి చంపేస్తాను అంటే దీన్ని ఏమంటారంటే జ్యోతిష్య పరిభాషలో మృత్యుముఖంలో పుట్టటము అంటారు. మృత్యుముఖంలో పుట్టి మురళీ గానంగా జీవితాన్ని గడిపాడు. 6వ రోజే చంపడానికి వచ్చారండి. ఇట్లాంటి కష్టాలు ఎవరికైనా ఎదురవుతాయండి? పూతన అనేటువంటి రాక్షసి 6వ రోజు వచ్చిందండి చంపటానికి. ఆవిడ విషస్తన్యం ఇవ్వటానికి వచ్చింది. ఈయనేం చేశాడు? ఈయన ఆవిడకు మాతృస్థానాన్ని కల్పించాడు. ధర్మకాయుడు అని మనకి కృష్ణ నవలా సప్తకము మాస్టారు ఇచ్చినటువంటి 7 నవలల ప్రణాళికలో ఒక నవల ధర్మకాయుడు. ఈ ధర్మకాయుడు నవలలో చివరి చాప్టర్ తీసుకుంటే కనుక ఈ చివరి చాప్టర్లో విదురుడి ప్రవచనం ఉంటుంది. విదురుడు ప్రవచనం చేస్తాడు. అందులో కృష్ణ తత్వాన్ని సంపూర్ణంగా మనకు అందిస్తారు. ఆ ఒక్క చాప్టర్ చక్కగా మనం చదువుకుంటే 1, 2 సార్లు 2, 3 సార్లు చదువుకుంటే చాలండి, కృష్ణ తత్వం మనకి చక్కగా అర్థమవుతుంది. ఆ చాప్టర్నే ఇక్కడ వివరించుకుంటున్నాం. ఏదో ప్రత్యేకత ఏం లేదు. ధర్మకాయుడిలో చివరి చాప్టర్ ఏదో అది వివరించుకుంటున్నామండి. కనుక 6వ రోజు పూతన సంహరించడానికి వస్తే ఈయన పూతనకు మాతృస్థానము కల్పించాడు, పూతనవత్వము కల్పించాడు అని అంటూ ఉన్నారండి. ఇక్కడ పోతన గారు అంటారు, విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ జనకునికిని విషకుచను విషముగొనుట విషమే తలపన్. ఆయనకి విషం ఇవ్వటానికి వచ్చింది. ఆయన ఆ విషంతో అనేక రకాలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి వాడు. విషధర రిపు గమనునికిని అంటే విషము నింపుకున్నటువంటి సర్పములకు శత్రువైనటువంటి గరుత్మంతుడు ఈయనకి వాహనం. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విషాన్ని గళమందు ఉంచుకున్నటువంటి శివుడు ఈయనకి ఫ్రెండు. విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ ఈయన పడుకునేది ఎక్కడ? ఆదిశేషుడు, సర్పాలకు రాజైనటువంటి ఆదిశేషుడి మీద ఈయన పడుకుంటాడు. విషతుల్యమైనటువంటి సంసారాన్ని సృజించినటువంటి బ్రహ్మగారికి ఈయన తండ్రి గారు. కనుక ఇన్ని రకాలుగా విషంతో సఖ్యత కలిగి ఉన్నటువంటి ఈయనకి ఈ పూతన ఇచ్చినటువంటి విషము ఒక లెక్క జమ అంటున్నారండి పోతన గారు. కనుక పూతన, ఆ పూతనకి పూతనవత్వాన్ని ఇచ్చారు. అంటే
ఈయన దగ్గరికి ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళకి ముక్తిని ప్రసాదించినటువంటి అవతారం అండి. అందరికీ ముక్తినిచ్చినటువంటి అవతారము. ఈవిడ విషయాన్ని ఇవ్వటానికి వచ్చింది. తర్వాత ఈవిడ కళేబరం బయటపడి ఉంటుంది. చాలా పెద్ద 10 యోజనాల విస్తీర్ణంతో, ఆ యోజనమున్నర విస్తీర్ణంతో ఈవిడ బాడీ పడి ఉంటుందండి. సంహరింపబడి బాడీ పడి ఉంటే తర్వాత నందాదులు అందరూ వస్తారు. వచ్చి ఈ బాడీని చూసి వీటిల్ని ఖండఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేసి దహించడానికి దహనక్రియ ప్రారంభిస్తే ఆ దహించేటప్పుడు అటండి అగరు ధూప పరిమళము ఆ ప్రాంతమంతా కూడా వెదజల్లబడిందట. మంచి సువాసన ఆ ప్రాంతమంతా కూడా నిండిందటండి. అంటే ఏంటి? ఈవిడకు ఒక యోగ్యత సిద్ధించింది, ఒక పవిత్రత సిద్ధించింది అని చెప్తూ ఉన్నారు. మనకి సప్తమ స్కందంలో చెప్తారు నారద మహర్షి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాలాది ముఖ్య నిపృతుల్ సంబంధులై వృష్టుల్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటివి ఎట్లయినను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ చేరవచ్చు ధాత్రీశ్వరా. ఏ రకమైన ఎమోషన్స్ అయినా సరే అది భగవంతుడికి సమర్పణ చేస్తే ఆయన్ని చేరుకుంటాము. అంటే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుడు, భయం చేత కంసుడు, వైరక్రియా సామగ్రిన్ శిశుపాలాది ముఖ్య నృపతుల్, శిశుపాలుడు వీళ్ళు వాళ్ళందరూ ఏమేంటి ఈయన మీద శత్రుత్వ భావన పెంచుకున్నారు. కానీ శిశుపాలుణ్ణి స్వామి సంహరిస్తాడు కదండి సభలో. సంహరించినప్పుడు శిశుపాలుడి నుండి ఒక జ్యోతి వచ్చి స్వామిలో ఐక్యమైందట. ఇది ఆ సభలోని వాళ్ళు కొంతమంది చూస్తారు, కొంతమంది గమనిస్తారు. అంటే వీళ్ళు కూడా, అంటే శిశుపాలుడు కూడా స్వామిలో చేరాడుగా, వాళ్ళకు కూడా ముక్తినిచ్చాడు. అందరికీ ముక్తినిచ్చినటువంటి అవతారము కృష్ణావతారము అని అంటూ ఉన్నారు. సరే, కాళీయుడు, ఈ కాళీయుడి పడగలపై స్వామి నాట్యమాడాడు. ఈ కాళీయుడి విషము వలన ఈ మడుగంతా కూడా పాడైపోయింది, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకున్నటువంటి స్వామి ఈ మడుగు ఒడ్డున ఉన్నటువంటి నీప వృక్షము, ఆ నీప వృక్షాన్ని ఎక్కి అమాంతము ఆ సరస్సులోకి దూకుతాడండి. అంటే ఎవరు? నేను సరస్సులోకి దూకితే నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా నాకు తోడొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోపల విషసర్పం ఉన్నది, ఆ సర్పం పెద్దదా చిన్నదా ఇవేవి ఆలోచించలేదండి, అమాంతం దూకేశాడు స్వామి. కాళీయుడి విషాన్ని మాత్రమే హరించి కాళీయుడిని హరించకుండా వదిలిపెట్టేశాడు. కాళీయుడి భార్యలు ప్రార్థన చేస్తారు, కాళీయుడిని విడిచిపెట్టి విషాన్ని మాత్రము హరించి వేశాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సంస్కరించటము వీలు కానప్పుడు మాత్రమే సంహరించటము. అదేమిటండి? భగవంతుడికి సంహరించటమేనా పని అంటారు. ఎందుకంటే కృష్ణ కథ మనం పై కథ కనుక చదువుకుంటే ప్రతి కథ చివరిలో ఒక సంహారం. పూతన కథ చివరిలో పూతన సంహారం, తృణావర్తుని కథ చివరిలో తృణావర్తుడి సంహారం, శకటాసుర కథ చివరిలో శకటాసురుడి సంహారము, కంసుడి కథ చివరిలో కంసుడి సంహారము, అంతే కదండి. అట్లాగే నరకాసురుడు, వజ్రనాభుడు, నికుంభుడు బోలెడు మంది రాక్షసుల్ని సంహరించాడు. మహాభారత యుద్ధంలో చెప్పే పనే లేదు, అనేక మంది సంహరింపబడ్డారు. ఏమిటండి కృష్ణుడికి చంపటమేనా పని, ఇంకో పని లేదా? ఈ డౌట్లు కూడా ఈరోజు క్లారిఫై చేసుకుందామండి. కృష్ణ తత్వంలో భాగంగా ఈ సందేహాలు కూడా మనం నివృత్తి చేసుకుందాం. అంటే మరి ఇక్కడ కాళీయుడిని ఎందుకు సంహరించలేదండి అంటే కనుక సంస్కరణ వీలు కానప్పుడు మాత్రమే సంహరించటము. పైగా ఇక్కడ చంపటము అన్న మాట వాడకూడదు అంటున్నారు పెద్దలు. చంపటము అనే పదం ఇక్కడ వాడకూడదట. ఎందుకని అంటే కనుక ఆ రాక్షసుల రూపంలో ఉన్నది కూడా తన వెలుగే. ఆ రాక్షసుల రూపంలో ఉన్న తన వెలుగుని ఆయన ఉపసంహరించుకుంటూ ఉన్నాడు. కాబట్టి చంపటము అన్న వాట వాడకూడదు, సంహారము అన్న వాట కూడా వాడకూడదటండి. మరి ఏమనాలంటే ఉపసంహారము అనాలి అంటున్నారు. అంటే రాక్షసుడి రూపంలో ఉన్నది కూడా తన వెలుగే, అందరూ ఆయన బిడ్డలే, ఆయన బిడ్డలు కానటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ రాక్షసుడి రూపంలో ఉన్న తన వెలుగుని ఆయన ఉపసంహరించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉపసంహారము అనాలి అంటున్నారు. పైగా ఇక్కడ పర్యావరణ ప్రాముఖ్యతను, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను స్వామి మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి. ఇది ఒక యుగానికి సంబంధించింది, అప్పటి ద్వాపర యుగానికి సంబంధించిన కథ అనుకుంటే పొరపాటు. ఏ కథ అయినా
కృష్ణ కథల్లో భాగమైనటువంటి ఏ కథలైనా కూడా అప్పటి యుగాలవి ఇవి మనకి సంబంధించినవి కాదనుకుంటే పొరపాటండి. సరిగ్గా మన యుగానికి కూడా సరిపోతాయి. ఆ రోజుల్లో కాళీయుడు ఒక్కడే ఉన్నాడేమో, ఈరోజు బోలెడు మంది కాళీయుళ్ళు. ఎందుకని? నదులను విషతుల్యము చేస్తున్నటువంటి వాళ్ళందరూ కాళీయులే. ప్రకృతిని కాపాడకుండా విధ్వంసము చేస్తున్న వాళ్ళందరూ కాళీయులే. నదులు ఎట్లా ఉన్నాయండి ఈరోజు? గంగా నదిని చూడండి, లేదా ఇంకేదో జీవనదులు, పవిత్రమైనటువంటి నదులు మన ఇండియాలో ప్రవహించే నదులు ఎలా ఉన్నాయి? మిగతా దేశాలు, యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో వెళ్ళి నదులు చూడండి, అవి ఎంత పరిశుభ్రంగా, ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయి. మనం ఎట్లా ఉంటున్నాం? కొబ్బరి చెక్కలు, అరిట తొక్కలు, క్యారీ బ్యాగులు అన్నీ నదుల్లోనే. పైగా పారిశ్రామిక వ్యర్థములు డైరెక్ట్గా పరిశ్రమల నుంచి గొట్టాలు పెట్టి నదుల్లోకి వదులుతూ ఉన్నారు. ఇదంతా నదులను విషతుల్యము చేసేటువంటి కాళీయుడి పనే కాదా? జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో కాళీయుడు ఒక్కడే, ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? పైగా పుష్కరాలని, ఉత్సవాలని, ఇలాంటి వాటి పేర్లతో నదులను ఇంకా పాడి చేస్తూ ఉన్నాం మనం. ఆచారాలు, సంప్రదాయాలు, పుష్కరాలు, పండుగలు అనేటువంటి పేరుతో ఆ నదుల్లో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాము. అంటే మనలోనే కాళీయుడున్నాడు, మనలోనే కంసుడున్నాడు, మనలోనే శకటాసురుడున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనలోనే ఉన్నారు. ఈ పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకొని రక్షించుకోవలసిన ఆవశ్యకతని స్వామి ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడండి. గోయాగము చేయించాడు. అంతకుముందు వరకు అంతరిక్ష దేవతలను ఆరాధించేవాళ్ళు ఈ గోకులంలో వాళ్ళు, అంటే ఇంద్రుడు మొదలైన దేవతలను ఆరాధించేవాళ్ళండి. కృష్ణుడు దానిని ఆపించి గోవులను, ప్రకృతిని, గోవర్ధనగిరిని పూజించమని చెప్పాడు. గవాన్ అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గోవు దేహంపై 14,000 మంది దేవతలు కొలువుంటారని శాస్త్రం చెబుతూ ఉన్నది. గోవు వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. కనుక గోవులను పూజిద్దామన్నాడు. అట్లాగే గోవర్ధనగిరి పర్వతం ఉన్నది. ఈ గోవర్ధనగిరి పర్వతం నుంచి సస్యము వస్తోంది, మనకి మన పశువులకి మేత వస్తోంది, అనేక రకములైనటువంటి ఓషధులు వస్తూ ఉన్నాయి. కనుక ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని పూజిద్దాం, గోవుల్ని పూజిద్దాము అని, ప్రకృతిని పూజిద్దాము అని చెప్పాడండి. సరే, గోవర్ధనోద్ధరణము అంటున్నారు. అంటే ఆయన చిటికెన వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలందరినీ కూడా చక్కగా ఆ పర్వతము కిందకి తీసుకొచ్చి వాళ్ళని కాపాడాడు. ప్రజల మధ్యలో ఒకానొక పరస్పరత్వాన్ని ప్రోత్సహించాడు అంటున్నారు. అందరూ ఇంకొక మాట కూడా చెప్తారు, ఇది కూడా తప్పుడు అభిప్రాయం. ఏమండి, రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చేసింది చేయకూడదండి, చెప్పింది చేయాలి అంటారు. కృష్ణుడు చెప్పింది చేయాలి, రాముడో చేసింది చేయాలి, కృష్ణుడు చేసింది చేయకూడదు అంటున్నారు. ఇది కూడా తప్పండి. కృష్ణుడు చేసింది కూడా చేయాలి, కాకపోతే అందులో ఎంతవరకు మనము చేయగలమో అది చేయాలి. కృష్ణుడు చేసింది చేయాలంటే, కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు చిటికెన వేలి మీద. మనం గొడుగు కూడా సరిగ్గా పట్టుకోలేము. వానొస్తుంటే ఆ గొడుగు పట్టుకుంటే గట్టి గాలి వస్తే ఈ గొడుగు రివర్స్ అవుతుంది, మీరు గమనించారో లేదో. అంటే గొడుగే సరిగా పట్టుకోలేమే, ఇంకా గోవర్ధనగిరి పర్వతాన్ని మనమేమెత్తగలం? అంత మాత్రాన కృష్ణుడు చేసింది మనం ముట్టుకోకూడదు, చేయకూడదని కాదు అర్థం. కృష్ణుడు చేసిన దానిలో ఎంతవరకు తీసుకొని చేయగలమో అంతవరకు మనము ప్రయత్నించాలి. అంటే ఒక న్యాచురల్ కలామిటీ సంభవించింది, ప్రకృతి వైపరీత్యము సంభవించింది. వారం రోజులు కురిసినాయండి వానలు. ఇంద్రుడికి కోపం వచ్చింది, ఇంద్రుడు వారం రోజులు కురిపించాడు వాన, రాళ్లతో కూడినటువంటి వాన, మహాభయంకరమైనటువంటి వాన. అంతా పూర్తిగా కూడా నిండిపోయింది. వాళ్ళ గ్రామము, బృందావనం అంతా కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయినటువంటి ఒకానొక సమయం. అప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించాడు శ్రీకృష్ణుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైనా న్యాచురల్ కలామిటీ సంభవించినప్పుడు మనం కూడా చూస్తున్నాం, తుఫాన్లు, వరదలు, లేదా బోలెడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు అదేదో ఊరికి వచ్చింది కదా, మన ఊరు బాగానే ఉంది కదా అని అనుకోకూడదు. మనం కూడా చేతనైనంత వరకు వాళ్ళకి ఆశ్రయం కల్పించటం. అక్కడ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుంది, వాళ్ళు రావయ్యా పర్వాలేదు మా ఇంట్లో ఉండండి, ఒక కుటుంబాన్ని ఉంచుకుందాం మన ఇంట్లో, పోనీ చేతనైనంత. లేదు, అక్కడ వాళ్ళకి ఏవైనా ఆహార పొట్లాలు మనం ఇవ్వగలమేమో ప్రయత్నం చేద్దాం
లేదా మంచినీరు సరఫరా చేయగలమా, లేదా అక్కడికి డిస్పెన్సరీ మనం టూర్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా మందులు ఇవ్వగలమా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి అనేటువంటిది ఇక్కడ స్వామి మనకి నేర్పిస్తూ ఉన్నారండి. గోవర్ధనోద్ధరణము అంటున్నారు. పైగా తానుగా దేనిని సంకల్పించలేదు శ్రీకృష్ణుడు. మనం జాగ్రత్తగా గమనించాలండి. తానుగా ఆయన త్రికాలజ్ఞుడు, భగవంతుడికి 3 కాలాల్లో జరిగేటువంటివన్నీ తెలిసినటువంటి వాడు. అయినా కూడా తానుగా దేనిని సంకల్పించలేదు. ఇది ఆదిగా అంటే మొదటి నుంచి ఈ లక్షణం ఉందండి. ఆయన జన్మించటం ఎట్లా జన్మించాడు? దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు. భూదేవి ముందు పెట్టుకొని దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు, అయ్యా లోకకంటకులైనటువంటి వాళ్ళ దుండగాలు ఎక్కువైపోతున్నాయి, నీవు భూమిపై అవతరించవలసినది. వీళ్ళు ప్రార్థిస్తే ఆయన వచ్చాడండి. అట్లాగే కంసుడి సంహారము కూడా కంసుడు పిలిపించాడు. ధనుర్యాగము అనేటువంటి పేరుతో వంచనతో ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని కంసుడు పంపించాడు. అయ్యా ధనుర్యాగం మీరు రావాల్సిందని. పా నువ్వే పిలిచావుగా, ధనుర్యాగం వస్తున్నా అన్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ అడ్డు వచ్చినటువంటి దుండగులను దుష్టులను సంహరించాడు. కంసుణ్ణి సంహరించాడు. కంసుణ్ణి సంహరించి తర్వాత తల్లిదండ్రులను బంధ విముక్తులను చేసి వారి పట్ల తన వినయాన్ని ప్రకటించాడు. నాలాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇంతకాలం తల్లిదండ్రులు చెరసాల్లో ఉంటే నేను హాయిగా ఉన్నానే, నాలాంటి కొడుకు ఎక్కడ ఉండడు అని వాళ్ళకి నమస్కారం చేసి తల్లిదండ్రుల పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. పైగా ఇంకా గమనించండి, రాజ్యం వచ్చింది. కంసుణ్ణి సంహరించిన తరువాత రాజ్యం ఎవరిది? శ్రీకృష్ణుడిదే. కానీ నాకు రాజ్యం నాది కాబట్టి నేనే ప్రభువుని అని అనలేదండి కృష్ణుడు. ఉగ్రసేనుణ్ణి రాజుగా చేశాడు. కంసుడి తండ్రి ఉగ్రసేనుణ్ణి రాజుగా చేశాడు. అట్లాగే నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత నరకాసురుడి కుమారుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంటే రాజ్య భారాన్ని తాను వహించాడు, పరిపాలనా భారాన్ని తాను వహించాడు. కానీ అధికారము పట్ల ఆయన వ్యామోహము చూపించలేదు. కృష్ణ తత్వం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి విషయంలో కూడా మనకి ఇది కనిపిస్తుంది. వాలిని సంహరించిన తర్వాత ఈ రాజ్యం నాది అన్న రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. రావణాసురుణ్ణి సంహరించి మరి నాకేంటి అన్న రామచంద్రమూర్తి విభీషణుడికి పట్టాభిషిక్తుణ్ణి గావించాడు. అంటే రాజ్యభారం, ఇక్కడ కంసుణ్ణి సంహరించిన తర్వాత రాజ్యభారము తాను వహించాడు. ఆ పని ఏదో, ఆ వర్క్ ఏదో తాను చేశాడు. కానీ అధికారం అక్కర్లేదయ్యా, అదిగో ఉగ్రసేనుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన రాజు అని అన్నాడండి. అంటే తానుగా దేనిని సంకల్పించలేదు. కష్టసుఖములు ఆయనపై ప్రభావాన్ని చూపలేదు. సామాన్య మానవుడికి వచ్చేటువంటి కష్టాలకి కొన్ని వేల రెట్ల కష్టాలు ఆయన జీవితంలో ఎదురైనాయి అని చెప్పుకున్నాం కదండి. కానీ ఈ కష్టసుఖాలు ఏవి ఆయనపై ప్రభావాన్ని చూపించలేదు. వీటికి వేటికి అంటనటువంటి వాడు స్వామి అంటున్నారు. ఇన్ని కష్టాలలో కూడా, అంటే కష్టము అంటే ఇది మన యాంగిల్లో, మన దృష్టితో చూస్తే కష్టం, ఆయన దృష్టితో చూస్తే కష్టము కానే కాదు. పితృవాక్య పరిపాలన రామచంద్రమూర్తి విషయంలో కూడా 14 ఏళ్ళు అరణ్యవాసం, రాముడు ఎంత కష్టపడాడండి అంటాం. ఎప్పుడు అంటాం? మన దృష్టితో, మన యాంగిల్లో చూసి అంటాం. ఆయనకి అది కష్టం కాదు. ఆయనకి పితృవాక్య పరిపాలన మహదానందము. ఆయన కౌసల్యతో అంటాడు, అమ్మ కౌసల్య అడ్డుపడుతుంది, నాయన వెళ్ళవాకురా, ఇక్కడే ఉండురా, పర్వాలేదంటుంది. అంటే అమ్మ రాజ్యము ఎవరిది? నాన్నగారిది. మాట ఎవరిది? నాన్నగారిది. నాన్నగారి రాజ్యాన్ని తమ్ముడు పరిపాలిస్తాడు, నాన్నగారి మాటను నేను పాలిస్తాను, అందులో ఎంత ఆనందం ఉన్నది కనుక అంటాడండి రామచంద్రమూర్తి. అంటే కష్టము మన దృష్టితో చూస్తే కష్టము, ఆయన దృష్టితో చూస్తే కష్టము కాదు కాబట్టే ఆయన ఒక మందహాస ముద్రతో అన్ని రకాల కష్ట సమయాలు అని మనము అనుకుంటున్నటువంటి ఆ కష్ట సమయాల్లో కూడా ఆయన ముఖముపై ఒక మందహాస ముద్ర చెరగకుండా మనకి కనిపిస్తుంది. ఈ మందహాసమే యోగులకు జ్ఞానములో చిక్కదనాన్ని ప్రసాదించింది. ఈ మందహాసమే కష్టములో ఉన్నటువంటి వాళ్ళకి తరుణోపాయాన్ని అందచేసింది. ఈ మందహాసమే అనేక రకాలుగా
ఆ రకాలైనటువంటి ఆర్తులకు తరుణోపాయాన్ని, కర్తవ్యాన్ని అందచేసింది అని అంటూ ఉన్నారండి. సరే, సర్వలోక గురుడు కృష్ణం వందే జగద్గురు అంటాం కదండి మనం. కృష్ణుడే అందరికీ గురువు అని చెప్తూ ఉన్నాం. ఈయనకు ఒక గురువు గారు ఉన్నారు చూడండి. అంటే మనకి ఆదర్శం చూపిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఆయనకి తెలియని విద్య ఉన్నదా? ఆయన నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమైనా ఉన్నదా? అటువంటి కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడండి. ఎందుకని? తర్వాత నాలాంటి వాడు పుడతాడు. కలియుగంలో ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది పుడతారు. వాళ్ళు ఏమంటారు? విద్య నేర్చుకోరా, చదువుకోరా, టీచర్ దగ్గరికి వెళ్ళిరా, వినయంగా ఉండురా, చదువు నేర్చుకున్నారా అంటే కృష్ణుడు నేర్చుకున్నాడా ఏంటి అంటారు. కృష్ణుడితో వంతు పెట్టుకునే వాళ్ళు పుడతారండి. చూడండి, కృష్ణుడు నేర్చుకున్నాడా, టీచర్ దగ్గరికి వెళ్ళాడా అంటారు. అలా అనకుండా ఆదర్శము చూపటము కోసము ఆయన సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. సరే, బాగుంది. 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడని భాగవతంలో చెప్తారు. విద్య నేర్చుకొని చివరిలో గురుదక్షిణ సమర్పించవలసినటువంటి రోజు వస్తుంది. కాన్వకేషన్ అంటాం మనము, స్నాతకోత్సవము. ఆ స్నాతకోత్సవంలో గురుదక్షిణ సమర్పించాలి. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏమి గురుదక్షిణ ఇవ్వమంటారని అడుగుతాడు. సాందీపని మహర్షికి ఆయనకు తెలియకుండా ఉంటుందండి. ఆయన నవ్వుతాడు. నవ్వి ఒక్కసారి భార్య వైపు చూస్తాడు. అంటే కృష్ణుడికి గురుపత్ని, ఆ గురుపత్ని వైపు చూస్తాడు. ఆవిడ కళ్ళు ఆర్ద్రమవుతాయండి. పాపం కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి సాందీపని మహర్షి భార్యకి. ఎందుకని? వాళ్ళ కుమారుడు పాపం కాలం చేసి ఉంటాడు, మరణించి ఉంటాడు. ఆ కుమారుడు గుర్తుకు వస్తాడండి. అందరినీ అడగగలమా? అడగలేరుగా. కృష్ణుడు కాబట్టి అడుగుతాడు. అప్పుడు సాందీపని మహర్షి అంటాడు, అయ్యా నేను ఋషిని, మాకేం కావాలి? ఏం అక్కర్లేదు. తమకంటూ ఏమీ అక్కర్లేనటువంటి వాళ్ళే ఋషులు. వాళ్ళకి ఏం అక్కర్లా. వాళ్ళకు కావలసినది లోక కళ్యాణము, మనందరము బాగుంటాం కావాలి. ఏం కావాలి? నాకేం అక్కర్లేదు. కానీ ఆవిడ కోసము, వాళ్ళ భార్య ఉంది కదండి, ఆవిడ కోసము, ఆవిడకి గురుపత్ని, ఆవిడ కూడా దొడ్డ ఇల్లాలు, మహా ఇల్లాలు, పతివ్రత అయినప్పటికీ పాపం కొడుకు మీద ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ కొద్దీ ఆవిడ కోసము ఆవిడ కుమారుణ్ణి మళ్ళీ చూడాలనుకుంటోంది. స్వామి అని దండం పెడతారు వాళ్ళిద్దరూ కూడా. అంటే గురుదక్షిణ యథాశక్తి సమర్పించాలని శాస్త్రం. యథాశక్తి గురుదక్షిణ ఇవ్వాలట. మరి కృష్ణుడికి యథాశక్తి ఏమిటి? ఆయన ఎవరు? ఆయన మానవుడా? కాదు, పరమాత్మ, భగవంతుడు. ఇప్పుడే చెప్పుకున్నాంగా, సాక్షాత్తు పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు అని చెప్పుకున్నాంగా. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. ఆయనకి యథాశక్తి ఏంటి అంటే, ఆయన అదిగో ఊరంతా తిరిగానండి, అనేక బట్టల దుకాణాలకు వెళ్ళాను, ఈ పట్టుబట్టలు తీసుకొచ్చాను, ఇదిగో గురుదక్షిణగా ఇవి స్వీకరించండి అని కృష్ణుడు అంటే అది యథాశక్తి అవుతుందా? ఏమంటే అది యథాశక్తి అవుతుందా కృష్ణుడికి? కాదు. ఆయన యథాశక్తి అంటే ఆయన పరమాత్మ, భగవంతుడు. కాబట్టి మరణించిన వారి కుమారుడు, ఆయన పంచజనుడు అనేటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత యముడి దగ్గరికి వెళ్తాడు, యముడితో వాదిస్తాడు. ఆ కుమారుణ్ణి బ్రతికించి తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పిస్తాడు. అంటే యథాశక్తి గురుదక్షిణ సమర్పించడం అంటే మానవుడిగా చేయలేని పనిని భగవంతుడిగా చేసి పెట్టాడండి. ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది. కృష్ణ తత్వంలో ఉన్నటువంటి మెళుకువలు చూడండి. మానవుడిగా చేయలేని పనిని భగవంతుడిగా చేసి పెట్టి గురువుగారికి నమస్కరించి గురుదక్షిణ సమర్పించి గురువు పట్ల వినయాన్ని ప్రదర్శిస్తూ ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. సరే, కృష్ణుడి నామంలోనే ప్రత్యేకత చూద్దామండి. కృష్ణ అంటే నల్లనివాడు, ఇది పై అర్థం. కర్షతి ఇది కృష్ణ, ఆకర్షించువాడు, ఇదొక అర్థం చెప్పారు. అంతేగా, ఆకర్షించువాడు. భగవంతుడు ఎప్పుడూ జీవులను ఆకర్షిస్తూనే ఉంటాడు. భగవంతుడు సూదంటురాయి, అయస్కాంతమైతే జీవుడు ఇనుప ముక్క. జీవులు ఎప్పుడు భగవంతుడి పట్ల ఆకర్షితులు అవుతూనే ఉంటారు. భగవంతుడు ఎప్పుడు జీవుల్ని ఆకర్షిస్తూనే ఉంటారు. అయితే ఎవల్యూషన్లో ఈ జన్మ పరంపరలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉండొచ్చు. ఒకడు ముందు బస్సులో ప్రయాణించేవాడు, రెండోవాడు తర్వాత బస్సులో ప్రయాణించేవాడు, ఇంకోడు చివరి బస్సులో ప్రయాణించేవాడు. స్టేజెస్ వేరైతే అవ్వచ్చు, కానీ
జీవుడు ఎప్పుడు భగవంతుడి పట్ల ఆకర్షితుడే. ఒక ఆయన అడిగాడు, నేను అసలు ఆకర్షితుడిని కానండి, మరి నా సంగతి ఏమిటి అంటే, నిజమేనయ్యా, ఇనుప ముక్క అయస్కాంతం పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది, అయస్కాంతం వైపుకు జరుగుతుంది. కానీ బలంగా ఒక బంకమట్టిలో కూరుకోబడిన ఇనప ముక్క అది ఆకర్షించలేదు. అంటే బలంగా అజ్ఞానంలో కూరుకున్నవాడు ఇంకా కొన్ని వేల జన్మలు పట్టచ్చు, వాడు అప్పుడే ఆకర్షణ గురి కాకపోవచ్చు. కానీ కర్షతీతి కృష్ణ అంటే ఆకర్షించువాడు శ్రీకృష్ణుడు. గోపికలను ఆకర్షించాడు, గోపబాలుని, గోపబాలికలని, గోపకులని అందరినీ ఆకర్షించాడు. ఇప్పటికీ మనల్ని ఆకర్షిస్తూనే ఉన్నాడు. అది అర్థము. ఇంకా చెప్పారండి, కృష్ అనే ధాతువుకి ఉండుట అని అర్థము. జాగ్రత్తగా వినాలండి. కృష్ అనే ధాతువుకి ఉండుట అని అర్థము. ఏమిటి ఉండుట? ఉండటం అంటే ఏమిటి? శాశ్వతుడై ఉండుట. పూర్వము మనము అంటే పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ చిన్న చిన్న కొట్ల దగ్గరికి, అంటే టీ దుకాణాలు వాటి దగ్గర చూస్తే మీకు అప్పు రేపు అని బోర్డు ఉంటుంది. అప్పు రేపు మీరు చూసారో లేదో, అప్పు రేపు అని బోర్డు ఉంటుందంటే, ఈరోజు వెళ్ళి చూసామనుకోండి, అప్పు అడుగుదామని వెళ్ళాము, అప్పు రేపు అంటే రేపు అడగమన్నాడు అప్పు అనుకోని, రేపు వెళ్ళి బోర్డు చూసారనుకోండి, రేపు కూడా ఏముంటుంది? అప్పు రేపు అని ఉంటుంది. అంటే మళ్ళీ రేపటికి కూడా కుదరదు, అంటే ఎప్పటికీ కుదరదు. అంటే ఎప్పుడు ఆ బోర్డు చూసినా కూడా అప్పు రేపే. అలాగే ఉండుట అని బోర్డు రాస్తే కనుక ఎప్పుడూ ఉండేటువంటి వాడు కలియుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, అన్ని కాలాలలో ఉండేటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు శాశ్వతుడు పరమాత్మ. ఉండుట కృష్ణ అనే ధాతువుకి సత్ అని అర్థం. సత్ అంటే ఉండుట. అలాగే నా అనే ధాతువుకి ఆనందము అని అర్థం. ఏ ఆనందము? ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందమా అంటే కాదన్నారు. ఇంద్రియ సంబంధం, ఇంద్రియాలు కూడా ఆనందాన్ని కోరుకుంటాయి. వినకూడని వినమంటుంది చెవి. డీజే సౌండ్ పాటలు వస్తున్నాయి, కరెక్ట్గా డీజే సౌండ్ పాటలు వాటి మధ్యలోకి వెళ్ళి మనం నుంచుంటే మన గుండె మీద ఏదో పెట్టి తన్నినట్టుగా ఉంటుంది కదండి. తినకూడనివి తినాలని అనిపిస్తుంది, నాలుక చెబుతుంది తినకూడనివి తినమని చెబుతుంది. 300 షుగర్ ఉంటుంది వాడికి, ఎదురుగా జిలేబీ కనిపిస్తుంది, ఆ జిలేబీ నోట్లో వేసుకుందాం అనిపిస్తుంది. 300 షుగర్ ఉన్నవాడు ఎందుకే నోట్లో వేసుకోవటం? వేసుకుంటాడు, అట్లానే తింటాడు. అంటే ఏంటి? ఇంద్రియాలు మనల్ని ప్రోత్సహిస్తాయి, చేయకూడని పనులు చేయమని చెప్తాయి ఒక్కొక్కసారి. కనుక నా అనే ధాతువుకి ఆనందము అని అర్థము. ఈ ఆనందము ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందము కాక ఇంద్రియాతీతమైన ఆనందము, బ్రహ్మానందము, పరమానందము ఏదుందో అది అంటున్నారండి. బ్రహ్మానందము, చిదానందము అంటున్నారు. అంటే కృష్ణ అనే ధాతువుకి సత్ అని అర్థము, నా అనే ధాతువుకి చిదానందము అని అర్థము. కృష్ణ ఈ రెండు ఒక చోట చేర్చండి, అప్పుడు ఏమవుతుంది? సత్ చిదానందము అంటే సచ్చిదానంద పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు అంటున్నారండి. పైగా ఈయన పేర్లకి మనం కూడా పెట్టుకుంటున్నాంగా పేర్లు. కృష్ణుడనో విష్ణుమూర్తనో ఏవో మనం కూడా దేవుడి పేర్లే పెట్టుకుంటున్నాంగా. రామ అని పెట్టుకుంటున్నాం, శివ అని పెట్టుకుంటున్నాం, లక్ష్మి అంటున్నాం, పద్మావతి అంటున్నాం. ఏమండి మన పేర్లకి ఆయన పేరుకి తేడా ఏమిటి? మనం కూడా పేర్లు పెట్టుకుంటున్నాంగా, దేవుడి పేర్లే పెట్టుకుంటున్నాంగా అని అంటే కనుక మనవి వ్యావహారిక నామములు అంటున్నారు. అంటే ఆ పేరుతో మనం పిలవబడుతున్నాం అంతే. ఉదాహరణకి చిన్నప్పుడు మా ఊళ్ళో మా బజార్లో ఒక ఆయన ఉన్నాడు, పరమ సాత్వికుడు, చాలా శుద్ధ సత్వ స్వభావం కలిగినటువంటి వాడు, చాలా నిదానంగా ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు. ఆయన పేరేంటో తెలుసా? ఉగ్ర నరసింహారావు ఆయన పేరు. వాళ్ళ ఆవిడ ఉంది, అందరితో పోట్లాడుతుంది. ఆ దారి వెంబడి వచ్చే కూరల బండి వాడితో కూడా ఎప్పుడు తగుదలే, ఎప్పుడు చిరుబురులాడుతూ ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఆవిడ పేరు శాంతకుమారి ఆవిడ పేరు. అంటే ఏంటి అంటే మన ఆ పేరుకి మనము వ్యవహరించే తీరుకి సంబంధం లేదు. కాకపోతే ఆ పేరుతో మనము పిలవబడుతూ ఉన్నాం, వ్యావహారిక నామములు అంటున్నాం. మరి ఆయన పేర్లు ఆ పేరుతో పిలవబట్టం కాదు, గుణకర్మాణి రూపాణి అన్నారు. అంటే గుణముల చేత కర్మల చేత ఆయన ఆ పేరు తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అంటే ఈ పేర్లు ఆల్రెడీ వేదముల్లో ఉన్న పేర్లే, ఇవి వేదములో ఉన్న పేర్లే ఆయన తెచ్చుకున్నాడు అంటున్నారండి. గుణకర్మాణి రూపాణి. ఆయన పేర్లకి మన పేర్లకి సంబంధము లేదు, ఆయన పేర్లు అట్లాంటివి అంటున్నారు. కనుక సర్వలోక గురుడు జగద్గురువు అయినటువంటి
కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. చూడండి ఎంత వినయాన్ని ప్రదర్శిస్తున్నాడో కృష్ణుడు. మనం ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను ఇంకా సంధ్యావందనం చేయాల్సిన పని లేదు, నేను గుడికి వెళ్ళాల్సిన పని లేదు, పెద్దలు కలిస్తే ఎదురైతే నమస్కరించాల్సిన పని లేదు అంటారు కొంతమంది. మరి ఆయన భగవంతుడైనప్పటికీ కూడా నారదాది మునులు కల్పించినప్పుడు ఆయన పాద నమస్కారం చేసేవాడు. వయస్సులో పెద్దవాళ్ళు ధర్మరాజు భీముడు వీళ్ళిద్దరూ కూడా వయస్సులో కృష్ణుడి కన్నా పెద్ద. అయినా ఈయన భగవంతుడు అయినప్పటికీ కూడా వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి పాద నమస్కారం, వాళ్ళు కనిపించినప్పుడల్లా పాద నమస్కారం చేసేవాటండి. తన వెలుగుకి మారు రూపమైనటువంటి ఉమామహేశ్వరులను ఆరాధించాడు అని ఉంటుంది. ఉమామహేశ్వరులను పూజించేవాట. ఎందుకండి? ఆయనే భగవంతుడు కదా. మరి భగవంతుడు పూజించటం దేనికి? రామచంద్రమూర్తి కూడా ప్రతిరోజు రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళేవాటండి, ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేవాట రామచంద్రమూర్తి. ఆయనే భగవంతుడు కదండి. భగవంతుడి గుడికి వెళ్ళటం ఎందుకు ఆయన అంటే మనకు ఆదర్శము చూపటము కోసము. కనుక ఉమామహేశ్వరులను ఆరాధించాడు. పైగా ఏ జీవి యందు కూడా ఆయనకు ఆధిక్య బుద్ధి కానీ న్యూనతాభావం కానీ లేదు. ఆధిక్య భావము లేదు, న్యూనతాభావము లేదు, అంటే ఎక్కువ భావము లేదు, తక్కువ భావము లేదు. అందరి జీవుల పట్ల ఆయన సమబుద్ధి కలిగి ఉన్నాడు. కానీ ఆయన సమబుద్ధి కలిగి ఉన్నాడని మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రవర్తించే తీరుతో సమబుద్ధి కలిగి ఉండరుగా. మిగతా వాళ్ళు అట్లా ఉండరుగా. ఆయన ఉంటే ఉండొచ్చు సమబుద్ధి కలిగి ఉన్నాడని. కనుక మిగతా వాళ్ళు ఆయన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో దానికి తగ్గట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారండి. అట్లా పాండవులు ఆయన పాదములకు ఆశ్రితులైనటువంటి వాళ్ళు, అందువల్ల వాళ్ళని కంటికి రెప్పవలే కాపాడాడు అంటున్నారండి. యాదవులు ఆయన పాలితులు. అంటే యాదవులు ఏమనుకున్నారు? ఈయన మనవాడు అనుకున్నారంటే, ఫలానా ఎమ్మెల్యే నాకు బాగా తెలుసు మావాడేరా అంటాం, ఫలానా మంత్రి గారు నాకు బాగా తెలుసు మావాడే అంటాంగా. అట్లా అనుకున్నటువంటి వాళ్ళు యాదవులు. కాబట్టి వాళ్ళకి సకల సంపదలు సమకూర్చి ఇచ్చాడు ఆయన. అంటే యాదవులు భగవంతుడి పాలితులు. మరి గోపికలో గోపగోపీ జనము వీరు నిష్కామముగా భగవంతునికి ఆశ్రితులైనటువంటి వాళ్ళు. భగవంతుడికి మనము ఎట్లా సమర్పణ చెందాలి అంటే, శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలిసినప్పటికీ కూడా భగవంతుడిని ఏమడుగుదాం అని అనుకోలేదండి వీళ్ళు. భగవంతుడిని అడిగితే ఇవ్వలేదంటూ ఏమైనా ఉంటుందా? కృష్ణుడు అడిగితే ఇవ్వలేదంటూ ఏమైనా ఏముండదు. కానీ వీళ్ళు ఎప్పుడు కృష్ణుడిని ఏం అడగల, మాకు బలానది విడిచిపెట్టయ్యా అని అడగకపోగా కృష్ణుడికి మనం ఎట్లా సమర్పణ చెందగలము, కృష్ణుడికి పట్టుబట్టగడదాం, కృష్ణుడికి నెమలిపించం పెడదాం, కృష్ణుడికి వెన్నముద్ద పెడదాం, కృష్ణుడికి ఏ విధంగా మనం సమర్పణ చెందగలము అని ఆలోచించినటువంటి వాళ్ళు గోపికలు. వాళ్ళకి తన సర్వస్వాన్ని తన్ను తానే సమర్పించుకున్నాడు అంటూ ఉన్నారండి. సరే, వర్ణాశ్రమ ధర్మములు. ఈ వర్ణాశ్రమ ధర్మములకు మూలమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంటే ఈ వర్ణాశ్రమములు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి అంటున్నారు. అన్ని రకాల వర్ణాశ్రమములు ధర్మాల్ని ఆయన తన జీవితము ద్వారా ఆచరించి రక్షించాడు. వాటిని వర్ణాశ్రమాలని ఆచరించి రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన యోగ విద్య ప్రబోధం చేశాడు, బ్రహ్మ విద్య ప్రబోధం చేశాడు, కర్తవ్యాన్ని ప్రబోధం చేశాడు. భగవద్గీతను మనకు ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కదండి. ఇప్పుడు ఏమైంది? బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. యోగ విద్యను బ్రహ్మ విద్యను కర్తవ్యమును ఉపదేశించుచున్నప్పుడు బ్రాహ్మణుడిగా ప్రవర్తించాడు. దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, ధర్మాన్ని రక్షించాడు. దాంతో ఏమైంది? క్షత్రియుడిగా ప్రవర్తించాడు. గోపాలనము, పశుపోషణము, పాడి పంట, పల్లె జీవనము, వీటి యొక్క ఇంపార్టెన్స్ని ప్రాముఖ్యతను చాటి చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడండి. పూర్వం ఒక 60 ఏళ్ల క్రితము ఒక వరంగల్లో ఒక కమ్యూనిస్టు మహాసభలు జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున హై లెవెల్ కమ్యూనిస్టు మహాసభలు వరంగల్లో జరిగినాయట. అంటే మన ఫోర్ ఫాదర్స్ని అడిగితే తెలుస్తుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం పుణ్యశాస్త్రి గారు చెప్పేవాళ్ళు. ఆ మహాసభల్లో వాళ్ళు ఒక తీర్మానం చేశారట. ఏమిటా తీర్మానం అంటే, అందరికన్నా పెద్ద కమ్యూనిస్టు శ్రీకృష్ణుడే. అంటే ఎందుకంటే
ఇంతకన్నా పెద్ద సోషలిస్టు ఉన్నాడా, ఇంతకన్నా పెద్ద కమ్యూనిస్టు ఉన్నాడా? పాడి పంట పల్లె జీవనము వీటి యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పినటువంటి వాడు కాబట్టి అందరికన్నా పెద్ద కమ్యూనిస్టు మన శ్రీకృష్ణుడే అని వాళ్ళు తీర్మానం చేశారటండి ఆ సభలో. కనుక వర్ణాశ్రమ ధర్మాలు, క్షత్రియుడు లాగా ఆయన దుష్ట శిక్షణ చేశాడు, శిష్టరక్షణ చేశాడు, ధర్మాన్ని రక్షించాడు, క్షత్రియుడు లాగా ప్రవర్తించాడు. అట్లాగే గోపాలనము పశుపోషణము చేసి వైశ్యుడిలాగా ప్రవర్తించాడు. యమునా నదిని నాగలితో ఆకర్షించి బృందావన వ్రజసీమలకు ఆ నీటిని ఆయన నీటి వసతి ఏర్పాటు చేసి, బలరాముడితో కూడి నీటి వసతి ఏర్పాటు చేసి శూద్రుడిలాగా ఆయన ప్రవర్తించాడు. కనుక వర్ణాశ్రమ ధర్మములు అన్నీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అని అంటూ ఉన్నారు. రెండు విరుద్ధమైన లక్షణాలు ఉన్నాయి ఈయనలో, పారమ్యము సౌలభ్యము అన్నారు. శ్రీకృష్ణుల్లో విరుద్ధమైన లక్షణాలు రెండు కనిపిస్తాయండి. పారమ్యము అంటే మహోత్కృష్టమైనటువంటి వాడు, అంటే అంత తొందరగా కొరుకుడు పడాడు, అంత తొందరగా మింగుడు పడనటువంటి స్వామి. మహోత్కృష్టమైనటువంటి వాడు ఎవరికి? దుర్యోధనుడు, జరాసంధుడు, వీళ్ళకి మహోత్కృష్టుడు. సౌలభ్యము, పారమ్యము సౌలభ్యము. సౌలభ్యము అంటే మహాసులభుడుట, చాలా తేలికగా దొరుకుతాట, చాలా చక్కగా అందుబాటులోకి వస్తాట. ఎవరికి? గోపగోపీ జనము, గోపబాలులకి, గోపబాలికలకి, వాళ్ళతో పాటు తిరిగాడు. గోవత్సములకి, గోవులకి మహాసులభుడు అంటున్నాడు. అంటే పారమ్యము సౌలభ్యము విరుద్ధమైనటువంటి లక్షణములు. క్రీడామయుల్లో మాస్టారు వర్ణన చేస్తారు. ఏణ్ణర్థం పిల్లవాడు, ఈ ఏణ్ణర్థం పిల్లవాడిని ఆ గోపికలు ఎత్తుకుంటారట. ఎత్తుకొని కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తారట. ముందుకు వెళితే వాళ్ళకి ఎందుకో చాలా సిగ్గనిపిస్తుందిట. అదేంటండి, మగపిల్లవాడే కృష్ణుడు నిజమే, కానీ ఏణ్ణర్థం పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు సిగ్గుపట్టవెందుకు? సిగ్గుపడతారట వాళ్ళు. పవిట సరి చేసుకుంటారట. మళ్ళీ ఆ పిల్లవాడిని అక్కడ దించి తల వంచుకొని పవిట సరి చేసుకొని గబగబా వెళ్ళిపోతారట. అంటే చూడండి విచిత్రం. పోనీ ఇది స్త్రీలకు సంభవించింది, గోపకాంతలకైనా అంటే గోపకులకు కూడా ఇట్లానే అవుతుందట. వాళ్ళు కూడా ఈ కృష్ణుడిని ఎత్తుకొని 4 అడుగులేసి మళ్ళీ కృష్ణుడిని అక్కడే పెట్టి సిగ్గుపడుతూ ఆడవాళ్ళు నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారటండి. ఇది పోనీ ఎవరో ఊళ్ళో కొంతమందికేనా అంటే ఊరు ఇదే పరిస్థితి వస్తుందిట. అట్లా ఆ కృష్ణుడు నడుస్తూ ఉంటే, కృష్ణుడిని ఎత్తుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ అనుభూతి కలిగింది అంటారు. పైగా గోవులట ఆ ఏణ్ణర్థం పిల్లవాడు ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే గోవులు మోరలెత్తి కళ్ళు నిక్కించి కృష్ణుడి వైపు ఇట్లానే చూస్తూ నిలబడేవిట. గోవత్సములైతే ఆ బాలకృష్ణుణ్ణి రాచుకుంటూ పోయేవిటండి. దగ్గరికి వచ్చి కృష్ణుణ్ణి రాచుకుంటూ వెళ్ళేవిట. ఎందుకని? పరమాత్మ స్పర్శ సామాన్యమా? భగవంతుడి స్పర్శ అందరికీ దక్కుతుందా? వీళ్ళు ఎప్పటి నుంచో తపస్సు చేసినటువంటి ఋషులు, వీళ్ళు సామాన్యులు కాదు. రామాయణ కాలంలో తపస్సు చేసినటువంటి ఋషులు రామచంద్రమూర్తిని అడుగుతారు, అయ్యా నిన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలని ఉంది అంటే రామచంద్రమూర్తి అంటాడు, చూద్దాంలే అన్నాడండి రామచంద్రమూర్తి. అంతే, చూద్దాంలే తర్వాత అన్నాడు. వాళ్ళు ఆయన చూద్దాంలే అన్నాడుగా. ఈయన మళ్ళీ కృష్ణావతారం ఎత్తి వచ్చేసరికి వాళ్ళు సిద్ధము సుమతి అంటే ఆ నందవ్రజంలో, ఆ బృందావనంలో గోవులుగా, గోవత్సములుగా, గోపబాలురుగా, గోపబాలికలుగా, గోపకులుగా, గోపికలుగా, ఆ బృందావనంలో వృక్షములుగా, లతలుగా, నికుంజములుగా, చివరికి ఒక రాయిగా రప్పగా పుట్టినా చాలు అని వచ్చినటువంటి మహర్షులు వీళ్ళు. ఆ గోవత్సములట ఆ ఏణ్ణర్థం పిల్లవాడిని ఇట్లా రాచుకుంటూ వెళ్ళిపోయేవిట. పైన ఎగురుతున్నటువంటి పక్షులు వాటి గమనము తగ్గించి, క్రీడామయుల్లో మాస్టర్ చేసిన వర్ణనండి, వాటి గమనమును తగ్గించి అంటే స్పీడుని తగ్గించి కిందకు వచ్చి ఇట్లా పైగా కృష్ణస్వామి భుజాన్ని రాచుకుంటూ వెళ్ళేవిట ఆ పక్షులండి. సామాన్యమా? భగవంతుడి స్పర్శ, ఈ భగవంతుడి సాన్నిధ్యాన్ని సంపూర్ణంగా అనుభవించినటువంటి వాళ్ళు ఆ బృందావన వాసులండి. సరే, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి మనకి, అనేకమైనటువంటి పొరపాటు అభిప్రాయాలు. ఇవి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. కృష్ణుడు దొంగతనాన్ని ప్రోత్సహించాడు కదండి, వెన్న దొంగ అంటున్నారు, అంటే దొంగతనాన్ని ప్రోత్సహించినట్లు కాదా
దీనికి తాతగారు జీవన జ్యోతిలో చాలా చక్కటి సమాధానం చెప్పారు. దీన్ని స్థేయ యోగము అని అంటారు. అందరూ చేస్తారయ్యా దొంగతనము. మన అమ్మ దొంగతనం చేసింది. మన అమ్మే గనక దొంగతనం చేయకుండా ఉంటే మనము బ్రతికి ఉండేవాళ్ళము కాదేమో. పిల్లవాడు ఒక చాకుతోనో బ్లేడుతోనో ఆడుకుంటాడు. అమ్మ ఆ చాకునో బ్లేడ్నో దాచిపెట్టి లేదు కాకెత్తికెళ్ళిపోయింది, లేదు బ్లేడ్ అని చెబుతుంది. అమ్మ దొంగతనం చేసినట్లేగా. లేదు, పిల్లవాడు ఐస్ క్రీమ్ కోసం మారాన్ చేస్తాడు. వాడేదో జలుబు చలికాలము ముక్కు గారుతూ ఉంటుంది వాడికి, అయినా ఐస్ క్రీమ్ ఇస్తావా లేదా అంటాడు. ఆ ఐస్ క్రీమ్ కనిపించకుండా దాచిపెడుతుంది ఆవిడ. అమ్మ దొంగతనం చేస్తుంది కదండి. గురువు దొంగతనం చేస్తాడు. తాతగారు దొంగతనం చేసేవాళ్ళు. తాతగారి దగ్గరికి అనేక మంది అనేక రకాల అనారోగ్యాలతో వచ్చి కూర్చునేవాళ్ళు, మానసిక శారీరక బాధలతో వచ్చి కూర్చుండేవాళ్ళు. మాస్టర్ దగ్గర వచ్చి కూర్చుండేవాళ్ళు ప్రేయర్లో. వాళ్ళలో ఉన్న అనారోగ్యాన్ని ఆయన హరించి వేసేవాడు. వాళ్ళలో ఉన్న కల్మషాన్ని ఆయన చెడు భావాలతో వచ్చి కూర్చునేవాళ్ళు. తిరిగి వెళ్ళేటప్పుడు మంచి భావంతో వెళ్ళేవాళ్ళు. ఏమైంది ఇప్పుడు? వాళ్ళలో ఉన్న చెడు భావన హరించి వేయబడింది, వాళ్ళలో ఉన్న కల్మషం హరించి వేయబడింది, వాళ్ళలో ఉన్న అనారోగ్యము హరించి వేయబడింది. అంటే అమ్మ దొంగతనం చేస్తుంది, గురువులు దొంగతనం చేస్తారు. అట్లాగే భగవంతుడు దొంగతనం చేస్తాటండి. ఆ పదాం అపహర్తారం. హరించటం అంటే దొంగతనం. ఆపదలను హరిస్తాట. అనారోగ్యాన్ని హరిస్తాడు, చెడుని హరిస్తాడు, కల్మషాన్ని హరిస్తాడు. దాతారం సర్వసంపదాం. హరించి వేసి మామూలుగా మెల్లకుండా కూర్చుంటాడా? కాదు, సర్వసంపదలను ఇస్తాడు. ఆపదలను హరించి సర్వసంపదలను ఇస్తాడు. ఎవరు? అమ్మ అంతే, గురువు అంతే, భగవంతుడు అంతే. దొంగతనం అంటే ఇది అర్థము. సివివి గారి దగ్గరికి ప్రేయర్కి వచ్చి కూర్చునే వాళ్ళట. అందులో కొంతమంది శుభ్రంగా సృష్టిగా భోంచేసి కడుపు నిండా భోంచేసి వచ్చి కూర్చునే వాళ్ళట. కొంతమందికి పాపం తిండికి డబ్బులు కూడా లేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అట్లానే ఆకలితో వచ్చి కూర్చునే వాళ్ళట. సివివి గారి ప్రేయర్ అయిన తర్వాత ఇదంతా అడ్జస్ట్ చేయబడేట. అంటే శుభ్రంగా సృష్టిగా భోంచేసి వచ్చి కూర్చున్న వాళ్ళలో ఉన్నటువంటి ఎక్సెస్ శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి నష్టాన్ని చేస్తుంది. అందువల్ల వాళ్ళ ఎక్సెస్ శక్తి వీళ్ళకి పంచబడేది. తర్వాత ఈ సృష్టిగా భోజనం చేసిన వాళ్ళకి మళ్ళీ ఆకలేసి మళ్ళీ తింటానికి పోయేవాళ్ళట. ఈ ఆకలి కడుపుతో వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఏమయ్యేదంటే నిండా విందు భోజనం చేస్తే ఆ విందు భోజనం చేసి త్రేంచేటప్పుడు ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉండేదిట వీళ్ళకి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ ఎక్సెస్ శక్తి ఏదైతే వీళ్ళకి నష్టాన్ని కలిగిస్తుందో దానిని ఆయన హరించి వేశాడు. మిగతా వాళ్ళకి సంపదలను ఇచ్చాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం అంటే అర్థం అది. సివివి గారు ఆయన కూడా దొంగతనం చేసేవాళ్ళు చూడండి. ఇది దొంగతనం అంటే. అంతేగాని దొంగతనం అంటే దొంగతనాన్ని ప్రోత్సహించాడు. దొంగతనాన్ని ప్రోత్సహించడంటే మరి వెన్న, నెయ్యి, పెరుగు వీటిల్నే ఎందుకు దొంగతనం చేయాలి? ఆ సెల్ ఫోనో, ఆ టీవీనో, ఇంకా కాస్ట్లీ ఐటమో అది దొంగతనం చేయొచ్చుగా. అది దొంగతనం చేసినట్టు ఎక్కడా భాగవతంలో చెప్పలేదే. ఎంతసేపటికి వెన్న, నెయ్యి దొంగతనం చేసినట్టే ఎందుకు చెప్పారు? అర్థం చేసుకోవాలి మనం. ఎక్సెస్ శక్తి, ఎక్సెస్ ధనము ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వినిమయము జరగాలి. ధనాన్ని మన దగ్గరే దాచిపెట్టకూడదు. అట్లా దాచిపెట్టేవాడే దొంగ. ఈరోజు చూస్తున్నాము, 100 కోట్లు 1000 కోట్లు దాచిపెడుతూ ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టినా కూడా ఒక లిమిట్ ఉందా? 1000 కోట్లు సంపాదించావు, పోనీ ఇక్కడికి పులి స్టాప్ పెడదాం చాలు, ఇక నుంచి మంచిగా ఉందాం అని అనుకుంటున్నాడా? 1000 కోట్ల వాడికి కూడా పులి స్టాప్ లేదు. వాడికి 2000 కోట్లు వస్తే బాగుండని అనిపిస్తుంది. 2000 కోట్ల వాడికి కూడా పులి స్టాప్ ఉండదు. ఇంకో 10,000 కోట్లు వస్తే బాగుండని అనిపిస్తుంది. కనుక ఇది దొంగతనము అంటే అర్థం. పైగా ఇంకో తప్పుడు అభిప్రాయం కూడా ఉంది. జారుడు అంటే ఆడపిల్లల వెంట తిరిగాడు అనేటువంటి అర్థంలో కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎంత పొరపాటు అభిప్రాయమో చూసుకోండి. రసోవైసహ అన్నారు. రసము అంటే భగవదనుభూతి, ఆనందానుభూతి, బ్రహ్మానందానుభూతి. దీని సహా అంటే అతడు. ఈ బ్రహ్మానందానుభూతిని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అంటే రాసమండలము, రాసలీల అంటే అర్థం అది. జీవుడు భగవంతుడిలో ఐక్యమవ్వటము అంతే అండి అర్థము. అది కాకుండా పేపర్లలో రాస్తూ ఉంటారు ఫలానా వాడి రాసలీల అని. ఇది చదివిన వాడికి
విన్నవాడికి హీ 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 అని నవ్వినవాడికి అందరికీ పాపం వస్తుంది. ఈ రాసలీల అనేటువంటి ఇట్లాంటి వార్తలు చదవటం, ఇట్లాంటి వ్యాఖ్యానాలు చదివటం చేస్తే కనుక. రాసలీల అంటే బ్రహ్మానంద అనుభూతిని భగవంతుడు ప్రసాదించినటువంటి ఒకానొక దివ్యమైన సన్నివేశము. అది గుర్తుకు తెచ్చుకోవాలి, అది చేయాలి. పైగా ఆలోచిద్దాం, మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కనుక సామాన్య మానవుడు అని అనుకుందాం. కృష్ణుడు మానవుడు అని అనుకుందాం కాసేపు. మానవుడు అని అనుకుంటే 7 ఏళ్ల వయస్సులో ఈయన ఆ రాసలీల అనేటువంటి ఘట్టాన్ని, ఆ సన్నివేశాన్ని అందరికీ అనుభూతిని ప్రసాదించినటువంటిది 7 ఏళ్ల వయస్సులో. ఈ 7 ఏళ్ల వయస్సులో అక్కడికి కన్యలు వచ్చారు, పిల్ల తల్లులు వచ్చారు. అంటే 7 ఏళ్ల వయస్సులో ఈయన కామకేళి జరిపాడు అని అనుకుంటాము. ఎంత హాస్యాస్పదము. అంటే మానవుడు అని అనుకున్నప్పటికీ కూడా, కృష్ణుడు మానవుడు అని అనుకున్నప్పటికీ కూడా ఇది ఏ రకంగా సాధ్యమవుతుందా? కనుక ఇది తప్పుడు అభిప్రాయము. సరే, శ్రీకృష్ణుడు భగవంతుడు అని అనుకుందాం. అంటే భగవంతుడు అని అనుకుంటే కనుక కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఆయన చేసినటువంటి పనులేంటి? ఆయన 7 ఏళ్ల వయసులో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడండి. 7 ఏళ్ల వయసులో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన వాడిని బాలుడు అనగలమా? మామూలు మానవుడు అట్లా ఎత్తగలడా? కనుక ఈయన భగవంతుడు. భగవంతుడు తాను సృష్టించినటువంటి మాంసపు ముద్దలతో కామకేళి జరపాలి అని అనుకుంటాడా? కనుక ఏ రకంగా చూసినా ఇది తప్పుడు అభిప్రాయము, పొరపాటు అభిప్రాయము అని చెప్తూ ఉన్నారండి. సరే, ఇంకొక చివరిగా పోతన గారి పద్యాన్ని, ఒక పద్యాన్ని చెప్పుకొని దీన్ని పూర్తి చేసుకుందాం. విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పమనుచు వినుచుంటునరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపధి జలము బంగి విమలుల జేయున్. విష్ణు కథలు చెప్పేటువంటి వాడికి, వినేటువంటి వాడికి, విష్ణు కథల గురించి అంటే భగవత్ తత్వము గురించి ప్రశ్నించేవాడు అందరూ పవిత్రులవుతారు అని పోతన గారు చెప్తూ ఉన్నారు. ఈ విష్ణు కథలు విందామన్నటువంటి ఆసక్తి ఎవరికి సామాన్యులకే వస్తుందా అంటే కాదంటున్నారు పోతన గారు. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులైనటువంటి మునులు వాళ్ళు కూడా భగవంతుణ్ణి నిరంతరము భజన చేస్తూ ఉంటారట. ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఇది పోతన గారి పద్యమే. పోతన గారి పద్యం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే కనుక, మాస్టారు భాగవత రహస్య ప్రకాశాన్ని మనకు ప్రసాదించారు. మనకి తెలుసు 16 వాల్యూమ్స్ భాగవత రహస్య ప్రకాశాన్ని ఇచ్చారు. అందులో మొట్టమొదటి వాల్యూమ్లో మొట్టమొదటి పీఠిక ముందు మాటలో ఈ పద్యముతోనే స్టార్ట్ అవుతుందండి. ఈ పద్యము యొక్క గొప్పతనం అది. ధీరులు, నిరపేక్షులు అంటే భాగవత రహస్య ప్రకాశము మొట్టమొదట స్టార్టింగ్ దేనితో అంటే ఈ పద్యంతో. ధీరులు, నిరపేక్షులు. నిరపేక్షులు అన్నారు అంటే ఏమి ఆశించటండి, వాళ్ళకి ఏమి కోరిక లేదు, ఆపేక్ష లేదు, కోరిక లేనటువంటి వాళ్ళు నిరపేక్షులు. ఆత్మారాములు అన్నారు. ఆత్మారాములు అంటే కనుక నిరంతరము ఆత్మతో రమించేటువంటి వాళ్ళు. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడు. భగవంతుడితో నిరంతరము రమించేటువంటి వాళ్ళు ఆత్మారాములు అయిన మునులు అంటున్నారు. ముని అంటే మౌని అని ఒక అర్థం. మౌనము అంటే ఇది మౌనము భౌతికము కాదు, మానసికము అని చెప్పారు మాస్టారు. మౌనం అంటే ఏంటి? మౌనం అంటే నోటికి తాళం వేసుకోవటమా? నోటికి తాళం వేసుకొని మాట్లాడకుండా ఉంటే దాన్ని నిశ్శబ్దము అంటారు, మౌనము అనరు. పూర్వం ఒక ఆయన, నేను మౌనవ్రతం ప్రతి శనివారం మౌనవ్రతం అని మౌనవ్రతాన్ని చేపట్టాట. ప్రతి శనివారం మౌనవ్రతం మాట్లాడు. సరే, ఆ శనివారం ఒకానొక శనివారం వచ్చింది, మౌనవ్రతం చేపట్టాడు. బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడకూడదు. కానీ లోపల సంకల్ప వికల్పాలు అవి మటుకు కలుగుతూనే ఉన్నాయి. ఒకడంటే రాగము, ఒకడంటే ద్వేషం, ఒకడంటే ఇష్టము, ఒకడంటే అసహ్యము. ఈ భావాలైతే పరంపరలుగా వస్తూనే ఉన్నాయి. బయటికి మటుకు నోటికి తాళం వేసుకున్నాడు. ఆ రోజు వీడికి ఒకడు తారసపడ్డాడు. ఎవరు వాడు అంటే, వీడి దగ్గర అప్పు తీసుకొని
ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నవాడు ఆ రోజు ఎదురొచ్చాడు, ఎదురుపడ్డాడు. అంటే ఎప్పటి నుంచో వాడు దొరికితే బాగుండు, వాడిని 4 దురుపుదామనుకున్నాడు. వాడు ఎప్పుడు కనిపిలా, ఇదిగో ఇప్పుడే కనిపించాడు. అప్పటికి వాడిని సౌజ్ఞాలు చేసి అడుగుతున్నట్ట, ఏరా నాకు డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావు, తొందరగా ఇవ్వు, ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా, ఇట్లా పాప సౌజ్ఞాలు చేసి చెబుతూ ఉన్నట్ట. బీపీ 200కు పెరిగిపోయింది. వాడన్నట్ట వాడికి అర్థమైంది. అప్పు తీసుకొని ఎగ్గొట్టి తిరుగుతున్నాడుగా వాడికి అర్థమైంది. అర్థమై కూడా అర్థం అవ్వనట్లుగా, ఏమిరా నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వకపోయినా పర్వాలేదంటున్నావా, నా బాకీ రద్దు చేస్తానంటున్నావా, ఎంత మంచివాడివిరా నువ్వు అని చెప్పి పరిగెత్తేట వాడు. వీడి బీపీ ఏమైంది, 200 ఉన్నది 300 400కి వెళ్ళిపోయింది బీపీ. ఇప్పుడు ఈ మౌనవ్రతము మనకి చెడు చేసిందా మంచి చేసిందా అంటే, మౌనవ్రతం అంటే ఇది కాదు నాయన, మౌనవ్రతము భౌతికము కాదు మానసికము అంటున్నారు. అంటే మునులు అంటే మౌని అని ఒక అర్థం, ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు అయినటువంటి మునులు అంటే ఏ కోరిక లేనటువంటి వాళ్ళు. వాళ్ళకేం జీవితంలో ప్రత్యేకంగా ఏదో కావాలనేటువంటిది ఏం లేదు వాళ్ళకి. ఆత్మారాములు అయిన మునులు, ఏ కోరిక లేనటువంటి వాళ్ళు కూడా హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నిష్కారణంగా హరిభజన చేస్తారట. అంటే ఇదిగో సుందరకాండ చదివితే ఫలానా కష్టం తీరుతుంది, సూర్యుడి ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఇట్లా ఏవో కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు. ఏం అక్కర్లేట, ఏ కోరిక అక్కర్లేట వీళ్ళకి. నిష్కారణమ చేస్తుంటారట హరిభజనము. ఎందుకు అట్లా చేస్తున్నారు? పోనీ ఏమైనా పని లేని వాళ్ళ, పని పాట లేని వాళ్ళ, అసమర్థుల, ఏ పని లేక హరిభజనం చేస్తున్నారా అంటే, పోతన గారు మొదట్లోనే చెప్తారు, ధీరులు అంటే ధైర్యము కలిగినటువంటి వాళ్ళు, సమర్థత కలిగినటువంటి వాళ్ళు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. ఎందుకట్లా అంటే, నారాయణుడు అట్టివాడు, భగవంతుడు అట్లాంటి వాడయ్యా, అందువల్ల వాళ్ళు అలా హరిభజనము నిరంతరము చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారండి. కనుక ఇటువంటి చక్కటి కృష్ణతత్వాన్ని మనకు అందించారండి. ధర్మకాయుడులో చివరి అధ్యాయము చక్కగా కృష్ణతత్వాన్నంతా ఒక చోట చేర్చి మనకు అందించారు. ఆ కృష్ణతత్వాన్ని ఈరోజు చెప్పుకున్నాము. స్వస్తి వాసుదేవ.